మత్తయి సువార్త 22వ అధ్యాయము 6వ వచనం. 22:46. చెప్పలేకపోయెను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు. మరలా చదువుదాం. ఇంకొకళ్ళు లేకపోతే అమ్మగారే కొద్దిగా పెద్దగా అందరు చూడండి. ఎవడును మారు మాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగా తెగింపలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం. ఒక చిన్న ఆలోచనను ఈ దినం దేవుడు ధ్యానాంశంగా మనకిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. మమ్మల్ని మేము ఖాళీ చేసుకుంటున్నాం. మా మనస్సుల్లో ఏమేమి ఆలోచనలు ఉన్నాయో, ఏ బాధ ఉన్నదో, ఏ కష్టం ఉన్నదో అన్నిటినీ ప్రక్కన పెట్టి కొంచెం సేపు నీ ముఖాన్ని చూడాలని, నీ వ్యక్తిత్వాన్ని చూడాలని, నీ ఆలోచనలు గమనించాలని ఇక్కడ కూర్చొని ఉన్నాం ప్రభువా. మా హృదయాలు కేంద్రీకరించడానికి సహాయం దయచేయి. నీ వైపు మమ్మల్ని ఆకర్షించుకోండి నాయన. భూమి మీద నీవు నివాసం చేసినప్పుడు జరిగిన సంఘటనల ధ్యానాంశముగా మేము చేస్తూ ఉండగా, నీ లేఖనాలను మేము చూస్తూ ఉండగా మా హృదయాన్ని తెరవండి, మా మనస్సులను విప్పండి, మా ఆలోచనలు కేంద్రీకరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. 33.5 సంవత్సరాలు యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించిన కాలం, అంతేనా? 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాల దాకా తన యొక్క కుటుంబ విధి నిర్వహణలో ఉన్నట్లుగా మనం లేఖనాలను చూస్తూ ఉన్నాం. 30 సంవత్సరాలు కుటుంబ బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తిగా యేసు ప్రభువారిని చూస్తూ ఉన్నాం. తన పరిచర్య కాలం సుమారుగా 3.5 సంవత్సరాల పరిచర్య కాలం, అంటే మొత్తం కలిపి 33.5 సంవత్సరాలు. ఈ యేసు ప్రభువారి చరిత్ర రాయబడిన గ్రంథం, రాయబడిన పుస్తకాలు 66 పుస్తకాల్లో పాత నిబంధన అంతా రాయబడినా సరే పాత నిబంధనలో గుర్తులుగా రాయబడ్డది. కానీ ప్రభువారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన బాల్యం నుంచి, పుట్టుక నుంచి చనిపోయే వరకు రాయబడినటువంటి 4 పుస్తకాలు ఉన్నాయి మనకి. ఆ 4 పుస్తకాలు మీకు బహుశా బాగా తెలుసు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను. ఒకవేళ సంఘ చరిత్ర పుస్తకాలు కావాలనుకున్నప్పుడు అపోస్తల కార్యాల నుంచి మనం చూస్తాం. అలాగే యేసు ప్రభువారి చరిత్ర రాయబడినటువంటి, యేసు ప్రభువారు పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా రాయబడినటువంటి పుస్తకాలు ఈ 4 పుస్తకాలు: మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 పుస్తకాలు ఆయన జన్మ దగ్గర నుండి ఆయన మరణం దాకా రాయబడితే, ఆ 4 పుస్తకాలు 4 అధ్యాయాలు ఆయన పుట్టుక మీద రాయబడ్డాయి. మత్తయి సువార్త, లూకా సువార్తలో 4 అధ్యాయాలు ఆయన పుట్టుక గురించి రాయబడ్డాయి. ఒక వచనంతో ఆయన ఇలా ఎదిగాడు, పెద్దవాడు అయిపోయాడు అని ఉంటుంది. ఇంకా మిగిలిన 3.5 సంవత్సరాల పరిచర్య ఈ 4 పుస్తకాలు మేజర్గా కవర్ చేయడం మనం చూస్తాం. 3.5 సంవత్సరాల పరిచర్యని ఎక్కువగా, అంటే మొత్తం మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు రాయబడ్డాయి, మార్కు సువార్తలో 16 అధ్యాయాలు రాయబడ్డాయి. కరెక్ట్ అని నేను చెప్పే సంఖ్య? మీరు డౌట్గా చూస్తుంటే నాకు డౌట్ వచ్చేసి, నా మీద నాకు డౌట్ వచ్చేసింది. మత్తయిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మార్కు సువార్తలో
లూకా సువార్త 24, యోహాను సువార్త 21. మహిళల నుంచి గట్టి సమాధానాలు వస్తున్నాయి. అంటే ఈ ఎక్కడైనా బాగా చదివేది శ్రద్ధ కలిగి చదివేది వారే కాబట్టి పురుషులు కూడా బాగా చదవాలా, వాక్యం చదవాలా, అధ్యాయాలు గుర్తుపెట్టేసుకోవాలి. ఇవన్నీ ఈ 28 అధ్యాయాలు, 16 అధ్యాయాలు, 24 అధ్యాయాలు, 21 అధ్యాయాలు, వీటన్నిటిలో కూడా సుమారుగా ఆయన పరిచర్య రాయబడింది. ఈ పరిచర్యలో ఈ అధ్యాయాలన్నీ కలిపితే మీకు సుమారుగా మొత్తం ఎన్ని అధ్యాయాలు సువార్తలు చెప్పగలరా? 28 + 16 + 24 + 21 అన్నీ కలిపితే 89 అధ్యాయాలు వచ్చినాయి. అంటే సువార్తలు 89 అధ్యాయాలు. ఈ 89 అధ్యాయాల్లో 4 అధ్యాయాలు మాత్రమే అటు ఇటుగా యేసు ప్రభు పుట్టుక గురించి రాయబడింది. అది నేను చెప్పదలుచు. 89లో 4 యేసు ప్రభు వారి జన్మం. 4 తీసేయండి, ఎన్ని ఉన్నాయి? 85 అధ్యాయాలు. అంటే 85 అధ్యాయాలు ఆయన పరిచర్య మీద రాయబడింది. 85 అధ్యాయాల యొక్క కాలం ఏంటంటే 3.5 సంవత్సరాల పరిచర్య. అంతేనా? ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో కూడా ఒక చిన్న కాలాన్ని ఎక్కువగా రాయడం జరిగింది మనకి. ఉదాహరణకి మన మందిరం, మన గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనుకోండి. పాస్టర్ గారిని పెడతాం అప్పుడప్పుడు, ఏదన్నా ఫంక్షను, యానివర్సరీ వస్తే అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాం, ఆ సంవత్సరానికి గుర్తుంటుందని. ఆ గ్రూప్ ఫోటోలు అందరూ చిన్న కనపడతారు. మనం ఏం చేస్తాం, వాట్సాప్లోనో లేకపోతే సెల్ ఫోన్లోనో ఆ ఫోటోని మనం ఎక్కడున్నామో చూసుకొని ఆ ఏరియాని అటు జూమ్ చేసుకొని మనం ఉన్నామా లేదా, మన చీర పడిందా, మన జుట్టు పడిందా, దండ పడిందా, నవ్వుతా కనపడి కళ్ళు మూసుకొని కనపడ్డాడు అని చూసుకుంటుంటాం. అంటే ఆ ప్రాంతానికి వెళ్ళి జూమ్ చేస్తాం అంతవరకు. అలాగే పరలోకం పరిశుద్ధాత్ముడు ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో చివరి వారం, పరిశుద్ధ వారంగా చెప్పబడే వారం, ప్యాషన్ వీక్గా చెప్పబడేటువంటి వారం, హోలీ వీక్గా చెప్పబడేటువంటి వారం, ఆ చివరి 7 దినాల్లో 7 దినాలను జూమ్ చేయటం మనం చూస్తాం ఈ లేఖనాల్లో. సుమారుగా 29-30 అధ్యాయాలు రాయబడ్డాయి ఒక్క వారం గురించే. అంటే ఆ చివరి వారం చెప్పాలనంటే మీకు బాగా గుర్తుండాలనంటే మట్లాది వారం మొదలైద్ది, ఈస్టర్కి ఆగిపోద్ది. అంతేనా? దీంట్లో మీకు సింపుల్గా చెప్పాలంటే మట్లాది వారం, ఆ వారం అంతా కూడా పరిశుద్ధ వారంగా చూస్తాం. గుడ్ ఫ్రైడే వస్తుంది, ఆ తర్వాత ఈస్టర్ వస్తుంది, పునరుద్ధానుడు అయిపోతాడు. ఈ వారం గురించి సుమారుగా 30 అధ్యాయాలు రాయబడ్డాయి అంట. మొత్తం ఎన్ని అధ్యాయాలు చెప్పండి? సువార్తలన్నీ కలిపి 89 అధ్యాయాలు. 89 అధ్యాయాల్లో పుట్టుక మీద రాయబడిన అధ్యాయాలు ఎన్ని? 4 అధ్యాయాలు. మిగిలిన అధ్యాయాలు ఎన్ని? 89, 85. 85లో 30 అధ్యాయాలు ఒక్క వారం గురించి రాయబడ్డాయి. అంటే అక్కడ జూమ్ చేశాడు పరిశుద్ధాత్ముడు. ఎంత ఏ విషయం మీద యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాడో, ఏ సిలువ కోసం, ఏ త్యాగం కోసం భూమి మీదకి వచ్చాడో, ఆ త్యాగాన్ని, ఆ చివరి దినాలను జూమ్ చేసాడు దేవుడు. మిగిలిన 3 సంవత్సరాల 5 నెలల 21 రోజులు మిగిలిన అధ్యాయాలకు ఇచ్చాడు. ఒక్క 7 రోజులకి మాత్రమే ఆ చివరి వారానికి 30 అధ్యాయాలు. అంటే సుమారుగా 89లో 30 అధ్యాయాలు ఇచ్చాడు దేవుడు చివరి వారానికి. 30% ఆఫ్ ది చాప్టర్స్ వర్ అలాటెడ్ టు ద లాస్ట్ వీక్ ఆఫ్ ది జీసస్ క్రైస్ట్. అంటే 3 వంతులు చేస్తే అధ్యాయాలని, 1 వంతు అధ్యాయం, 1 వంతు అంతా కూడా చివరి యొక్క వారం గురించి రాయబడింది. నాతో కలిసి మీరు వస్తున్నారని అనుకుంటున్నాను నేను. అర్థమైందా నేను చెప్పింది? ఆ చివరి వారం మొదటి రోజు మట్లాది వారంగా చూస్తాం, 2వ రోజు సంఘటన, 3వ రోజు సంఘటన, 4వ రోజు సంఘటన, ఇలా జరుగుతూ వస్తూ ఉన్నాయి. మొదటి రోజు ఆదివారం యెరూషలేం ప్రయాణం చేస్తూ ఉంటాడు యేసు ప్రభు. అప్పుడు దాకా రహస్యంగానే తన పరిచర్య చేసుకుంటూ వచ్చాడు. ఈ కాలంలో చూస్తున్న పరిచర్యలాగా యేసు ప్రభు పరిచర్య లేదు ఆ కాలంలో. మనం ఈ కాలపు సేవను చూసి అదే బ్రహ్మాండమైన సేవ అనుకునే పరిస్థితుల ప్రమాదాల్లో మనం ఉన్నాం. అలాగలేదు.
ఎక్కడైతే అవసరత ఉందో, ఏ తల్లిని దర్శించాలో, ఏ వ్యక్తిని కలుసుకోవాలో, ఎవరిని దేవునిలోనికి నడిపించాలో, ఎవరికి మారు మనసు కావాలో సూటిగా అక్కడికి వెళ్ళేవాడు, అక్కడ పనిచేసేవాడు, నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. చాలా చోట్ల బైబిల్ రాయబడిన మాట ఏంటంటే ఆయన అక్కడ నుండి తప్పించుకొని వెళ్ళిపోయాను. ఒక అద్భుతం జరిగినాక ఇప్పుడు నేనే అనుకున్నాం, ఎవరిని అనకుండా నేనే అనుకుంటే మంచి మన వాక్యం విన్న తర్వాత ఏదో అద్భుతం జరిగింది, ప్రార్థన చేస్తే ఏదో జరిగింది, మనం అక్కడే కూర్చొని ఉంటాను నేను. ఎందుకంటే మీరు పొగుడుతూ ఉండాలా, మీరు చెప్తా ఉండాలా, అయ్యగారు ప్రార్థన చేస్తే జరిగిందని చెప్తుండాలా, నేను కూడా దాన్ని ఆస్వాదిస్తుంటాను. ఇక దాని మీద నేను 10 ప్రసంగాలు చేస్తుంటే ఏమని, మరి ఇలాగే ప్రార్థన చేయాలి, అటు చేయాలి, ఇటు చేయాలని చెప్తా ఉంటాను. కానీ ప్రభువారి పరిచర్య అలా లేదు. మనము ఎప్పుడు యేసు ప్రభువారిని చూసి ఆ మోడల్ని ఇమిటేట్ చేయాలి. మనం యేసు ప్రభువారు ఎలాగ చేశాడంటే, నేను ఏ పని మీద వచ్చానో ఆ పని పూర్తి చేస్తే చాలు, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. సైలెంట్గా తన పని చేసి చనిపోయిన వారిని లేపాడు, పక్షవాత రోగిని లేపాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు. అసలు అలాంటి అద్భుతాలు భూమి మీద దగ్గర ఎవరు చేయలే. కానీ ఎక్కడ కూడా పబ్లిక్ అవ్వడానికి ఇష్టపడలేదు. కానీ మట్ల ఆదివారం అని చెప్పబడుతున్న ఆదివారం మనం బహిరంగంగా బహిర్గతం అయిపోయాడు ఆయన. ఇక చివరి వారం సిలువు దగ్గరకు వచ్చింది కాబట్టి ఆయన బయటపడిపోయాడు. దాన్నే జీవోత్సాహంతో యెరూషలేమునికి ప్రయాణం చేస్తూ ఉంటాడు యేసుప్రభు. రెండవ రోజు ఈ ఆదివారం మట్ల ఆదివారం లాగా అయిపోయిన తర్వాత సాయంత్రానికి బేతనీకి వెళ్ళిపోతాడు. ఉదాహరణకి పట్టణానికి నిడమానూరు ప్రాంతం ఎంత దూరం ఉంటుందో, లేకపోతే గన్నవరం ఎంత దూరం, అంత దూరం ఉంటుంది బేతనీయ. యెరూషలేము పట్టణానికి బేతనీకి అంత దూరం ఉంటుంది. ఒక గంట ప్రయాణం చేసుకుంటూ కాలినడక మీద వెళ్ళాలి. సాయంత్రానికి బేతనీకి వెళ్తాడు. మరలా ఉదయాన్నే లేచి సోమవారం, నేను చివరి వారంలో ఉన్నా, మీరు నాతో పాటు రావాలా. ఆదివారం బేతనీ నుండి బయలుదేరి యెరూషలేముకి వచ్చి సాయంత్రానికి బేతనీకి వెళ్ళిపోతాడు. మరలా సోమవారం బేతనీ నుండి బయలుదేరి యెరూషలేముకి వెళ్తాడు. మరలా సాయంత్రానికి బేతనీకి వచ్చేస్తాడు. అంటే పట్టణానికి వెళ్ళి మరలా సాయంత్రానికల్లా ఆ పల్లెటూరుకి వచ్చి కూర్చుంటాడు యేసుప్రభు. సోమవారం ఏం జరుగుతుందంటే, మార్గ మధ్యలో వెళుతూ ఉంటే అంజూరపు చెట్టు కనపడుతుంది. ఆ అంజూరపు చెట్టుని ఆయన దగ్గరికి వెళ్ళి ఫలాలు ఆశించుతాడు. ఆ ఫలాలు లేకపోవడం వల్ల దాన్ని శపిచ్చేస్తాడు. ప్రభువుకి కనపడినట్లుగా అది ఫలాలు ఇవ్వాల, కనపడడానికి అద్భుతంగా కనపడింది ఆ చెట్టు, కానీ కనపడుతున్నట్టుగా ఆత్మీయంగా అది దాని ఫలితాలు లేకుండా ఉంది. చాలాసార్లు మనం కూడా అంతే, బయటికి మనం కనపడతాం, అద్భుతంగా కనపడతాం, కానీ దగ్గరికి వెళ్ళి కొంతకాలం వాళ్ళతో జీవిస్తే అసలు మనకి ఏంటి, బయటికి దూరం నుంచి చూసి తిట్టుంది, దగ్గరికి వెళ్తే తిట్టున్నారేంటి అని అనిపించేస్తుంది మనకి. ఒక్కోసారి వివాహాలు బాగా గమ్మత్తుగా జరుగుతూ ఉంటాయి. అన్నీ బయటికి బ్రహ్మాండంగా కనపడతాయి, ఇద్దరికి వివాహం చేసేస్తారు అందరు అటు ఇటు. పెళ్ళైన రాత్రి నుంచి మ్యూజిక్ కనపడతా ఉంటుంది ఇతనికి. అసలు ఆ అమ్మాయి చాలా డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటుంది, లేకపోతే ఆ అబ్బాయి డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. అరే నిన్న మందిరంలో బ్రహ్మాండంగా ఉందే, వారం రోజుల నుంచి, నెల రోజుల నుంచి, అంతకుముందు నుంచి పాస్టర్ గారు మంచి సాక్ష్యం చెప్పాడు, ఏంది ఇట్లా ఉంది అని అనిపిస్తుంది. ఇక పెళ్ళి అయిపోయిన తర్వాత విశ్వరూపం తీస్తారు, బయటికి మేకప్ అంతా తీసేస్తారు. ఇక ఊహించలేము, అనుకున్నట్టు ఫలితాలు ఉండవు. ఒక్కొక్కసారి భిన్నంగా వివాహం కష్టంగా దేవుని చిత్తంలో ఒప్పించబడి బీద పిల్లైనా బీదవాడైనా వేరే వర్గానికి చెందిన వారైనా వివాహం చేసుకున్న తర్వాత అయిష్టంగా జరుగుతూ ఉంటుంది వివాహ కార్యక్రమం అంతా. కానీ పోయే కొద్ది ఆ ఆడబిడ్డ తీసుకొచ్చే మాధురి ఇంట్లో అందరూ ఒప్పించబడి అద్భుతంగా అసలు మాకు ఈ అమ్మాయే కావాలి అన్న పెళ్ళిళ్ళు కూడా చూశాను నేను. అందుకనే బయటికి ఆశించిన ఫలితాలు లేకపోతే అక్కడే శపిచ్చేసాడు దేవుడు యేసుప్రభు వారు. భంగపడిపోయాడు. నేను అనుకున్నట్లుగా వీళ్ళు బ్రతకలేదే, నేను అనుకున్నట్టుగా లేరే అని. నా అంశం ఇది కాదు, కానీ నేను స్పీడ్గా వెళ్తాను. నడుచుకుంటూ మార్గంలో వెళ్ళిన తర్వాత మందిరం యెరూషలేం పట్టణానికి ప్రవేశిస్తాడు యేసుప్రభు వారు. యెరూషలేం పట్టణంలో దేవాలయంలోకి ప్రవేశించి మరలా దేవాలయం చూస్తే అనుకున్నట్టుగా లేదు అది కూడా. ఇక అంతే, అక్కడ చండ్రకోలు తీసుకొని వాటిని రోకలు అమ్మువారిని, పావురాళ్ళు అమ్మువారిని, వ్యాపారం చేసేవారందరిని కూడా తరిమేస్తాడు. సో 2 ప్రదేశాల్లో భంగపాటు జరిగిపోద్ది యేసయ్యకి. అనుకున్నట్లుగా అవి దాని రిజల్ట్స్ ఇవ్వడల్లా. అది అయిపోయి సాయంత్రం మరలా తిరిగి ఎక్కడికి వెళ్తాడు, లైన్లోకి రావాలి, అది బేతనీకి వెళ్ళిపోయి 2 రోజులు అయిపోయింది. 3వ రోజు మంగళవారం.
మూడో రోజు మరలా బేతనీలో తెల్లవారుజామున బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఆ బయలుదేరి వెళ్తున్నప్పుడు అదే దారిలో వెళ్తున్నాడు కాబట్టి నిన్నటి దినం శపించబడిన చెట్టు వారికి కనపడింది. నా అంశం మంగళవారం దగ్గరే నేను ఆగిపోతా. నిన్నటి దినం శపించాడు దారిలో ఆ చెట్టుని. ఆ చెట్టు ఉదయాన్నే లేచి దారిలో నడుచుకుంటూ వెళ్తే కింద వేరుతో సహా ఎండిపోయింది. పేతురు అంటాడు, ప్రభువా నిన్నే కదా నువ్వు దీన్ని శపించావు, ఇంతలోకే ఇంతగా వాడిపోయింది, ఎండిపోయింది అని చెప్పినప్పుడు దాని మీద ఒక చిన్న వారికి ఒక ప్రసంగాన్ని చేస్తాడు. విశ్వాసంతో నువ్వు ఏది అడిగితే అది చేస్తాను, నమ్మాలి నన్నని. సరే, అలాగే దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతాడు. సో మంగళవారాన్ని నేను 3 భాగాలు చేస్తూ ఉన్నా. చూడండి జాగ్రత్తగా. మంగళవారము 3 భాగాలు చేస్తూ ఉన్నా. 21వ అధ్యాయం నుంచి మత్తయి సువార్త 28 దాకా చివరి వారపు దినాల గురించి రాయబడింది. 21వ అధ్యాయము మత్తయి సువార్త 21 నుంచి 28 దాకా చివరి వారపు దినాలు రాయబడ్డాయి. ఈ చివరి వారపు దినాల్లో అంటే 8 అధ్యాయాల్లో సుమారుగా 5 అధ్యాయాలు మంగళవారం గురించి రాయబడ్డది. అది నేను అనేది. మరలా ఈ 6-7 దినాలలో జూమ్ చేశారు మరలా మంగళవారాన్ని. 33.5 సంవత్సరాల్లో వారాన్ని జూమ్ చేస్తే ఈ చివరి 7-8 దినాల్లో మంగళవారానికి ఎక్కువగా అధ్యాయాలు ఇవ్వబడ్డాయి. ఈ మంగళవారాన్ని మనకు చాలా సింపుల్గా ఉండడానికి 3 భాగాలు చేశారు. ఒకటి, దారంతా ఏం జరిగిందో ఒక అంశం. దారిలో నుంచి దారి ముగించబడి యెరూషలేం పట్టణంలోకి వెళ్ళి మందిరంలో కూర్చుంటాడు యేసయ్య సాయంత్రం దాకా. మందిరంలో ఏం జరిగినాయో సంఘటనలు. మందిరంలో నుంచి బయటకు వచ్చి సాయంత్రం కాస్త చల్లబడుతున్నప్పుడు ఆ కొండ మీదకి, ఒలీవ కొండ మీదకి వెళ్ళి కొంతసేపు వారితో ప్రసంగం చేస్తాడు. అది 3 భాగాలు మీకు అర్థం కావడానికి. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు బైబిల్ కాలేజీకి వెళ్ళినా సరే వాళ్ళు 4 రోజులు చెప్తారు దీన్ని. ఒకటి, మార్గంలో జరిగిన సంఘటనలు. 2, దేవాలయంలో జరిగిన సంఘటనలు. 3, సాయంత్రం పూట తిరుగు ప్రయాణంలో కొండ మీద కూర్చొని కాసేపు మాట్లాడుకున్న సంఘటన. 3 భాగాలుగా మంగళవారాన్ని నేను విభజించా. మార్గంలో ఏం జరిగింది మీకు తెలుసు. ఇప్పుడు ఆ చెట్టు గురించిన సంభాషణ జరిగింది. దేవాలయంలో కూర్చున్న తర్వాత సుమారుగా ఒక 5 ప్రశ్నలు మనం చూస్తాం. 5 ప్రశ్నలు మనం చూస్తాం. అంటే యేసు ప్రభు వారిని దాడి చేస్తూ ఉంటారు ప్రశ్నలు వేసి. ఇలాగే మందిరంలో దొరికాడు యేసు ప్రభు వారు ఆ రోజు. ప్రతిసారి ఆయన తన పని చేసుకునేవాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు అంతే, రహస్యంగా అంతే. అనవసరమైన మనుషులు, పబ్లిసిటీ ఇది నాకు వద్దనుకొని వెళ్ళిపోయేవాడు, పనిలో ఉండేవాడు. 3.5 సంవత్సరాలు అతి తక్కువ పరిచర్యలో చాలా క్యాలిక్యులేటెడ్గా టైం వేస్ట్ లేకుండా ఉండేవాడు. ఇలాగే ఉండడం వలన చాలా ప్రశ్నలు వేశారు ఆయన్ని. ఆ తర్వాత అక్కడే కూర్చొని ఉన్నప్పుడు ఒక విధవరాలు కానుకేయడం చూస్తాడు దేవాలయం. ఎందుకంటే చాలాసేపు ఉన్నాడు ఆ రోజు. అది అయిపోయిన తర్వాత శాస్త్రులు, పరిచయులు వీళ్ళ గురించి వీళ్ళు వేసే ప్రశ్నలు అయిపోయిన తర్వాత వారితో మాట్లాడుతుంటాడు. ఏమనంటే వాళ్ళతోటి అయ్యో వేషధారులారా అని 6 సార్లు అయ్యో అయ్యో అని మాట్లాడుతూ ఉంటాడు ఈ అధ్యాయాల్లో మనం చూస్తే. ఒకవేళ ఈ మంగళవారం గురించినటువంటి అధ్యాయాలు కూడా చెప్తాను, రాసుకోండి. 21వ అధ్యాయం నుంచి సుమారుగా 25 అధ్యాయాల దాకా మంగళవారం గురించే రాయబడింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం దాకా. ఒకవేళ మార్కు సువార్త చూస్తే 11వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం దాకా రాయబడ్డది. లూకా సువార్త 20వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం దాకా. యోహాను సువార్తలో ఈ రోజు గురించి రాయబడలేదు. ఈ మత్తయి సువార్తను బేస్ చేసుకొని మిగిలినంత మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోవచ్చు. మత్తయి సువార్తలో రాయబడిన మాటలు. అనేక ప్రశ్నలు వేయబడ్డాయి. ఆ మందిరంలో 3 ఉపమానాలు చెప్తాడు యేసు ప్రభు వారు. 6 సార్లు వారి గురించి బాధపడుతూ అయ్యో అయ్యో అని మాట్లాడుతూ ఉంటాడు. చూడండి 23వ అధ్యాయం 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 15వ అధ్యాయం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 16వ అధ్యాయం. అంధులైన మార్గదర్శకులారా. 23వ అధ్యాయం.
శాస్త్రులారా 25వ అధ్యాయం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా 27వ అధ్యాయం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా 29వ అధ్యాయం. అయ్యో 6 వేషధారులైన సార్లు మీకు చిన్న ఇదంతా లెక్కగట్టి కొన్ని వారాలు స్టడీ చేస్తే సింపుల్గా మీకు చెప్పేసేస్తున్నాం. మందిరంలో 5 ప్రశ్నలు ఎదుర్కొంటాం, 3 ఉపమానాలు ఎదుర్కొంటాం. ఆ ఉపమానాలు కూడా ఇక్కడే రాయబడ్డా ఉన్నాయి చూడండి. 21వ అధ్యాయం 28 నుంచి 32వ అధ్యాయం దాకా ఒక ఉపమానం ఉంటుంది. ద్రాక్ష తోట పెద్ద కుమారుని వెళ్ళమంటాం, తర్వాత చిన్న కుమారుని వెళ్ళమంటాం. అది ఆ ఉపమానం మొదటిది. 33 నుండి 46 దాకా అధ్యాయం చివరి దాకా రెండవ ఉపమానం. ఒక ద్రాక్ష తోట నాటించి కాపులకు దాని గుత్త ఇచ్చి దేశాంతరం పోతాడు, దాని ఫలాలు ఆశిస్తాడు. ఒకటి పెద్ద కుమారుడు చిన్న కుమారుని పనికి వెళ్ళమంటే ఒక ఉపమానం. ఒక ద్రాక్ష తోట నాటించి ఎవరికైతే కాపలా ఇచ్చాడో వాళ్ళని ఫలాలు ఆశించే ఉపమానం ఒకటి. రెండవది 3వ ఉపమానం కూడా 22 అధ్యాయం 1 నుంచి 14వ వచనం దాకా ఉంటుంది. ఒక పెండ్లి విందుకు సంబంధించిన 3 ఉపమానాలు చెప్తాడు అక్కడ. అది అయిపోయిన తర్వాత ఆయన ఈ శాస్త్రులు పరిచయుల గురించి మాట్లాడతాడు. అక్కడే విధవరాలు కానుక ఇవ్వడం గురించి మాట్లాడతాడు. తర్వాత చివరి ప్రసంగం మందిరంలో చేస్తాడు. అంచె దినాల ప్రసంగం 24వ అధ్యాయం అంతా కూడా రాకడ ప్రసంగం చేస్తాడు. ఎలా ఉండాలి, ఏమిటి, చివరి దినాలు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ చల్లారిపోద్ది, ఇవన్నిటి గురించి ప్రసంగం ఉంటుంది 24. తర్వాత సాయంత్రం అయిన వెంటనే బయటకు వచ్చి ఒలేవు కొండ మీద మందిరంలో నుంచి బయటకు వస్తే చిన్న గుట్టలాగా ఉంటుంది ఒక కొండ. ఆ గుట్ట మీదకి చిన్నగా ఎక్కి మళ్ళీ ప్రసంగం చేస్తారు. అక్కడ ఒక 3 ఉపమానాలు చెప్తాడు. అక్కడ కూడా యెరూషలేము వైపు చూస్తారు, బయటకు వచ్చి ఆ మందిరం వైపు చూస్తే అందరూ అంటుంటారంట శిష్యులు, ప్రభు అసలు చూడు మందిరం ఎంత అద్భుతంగా ఉందో. ఒక్కొక్కసారి పెద్ద పెద్ద మందిరాలు చూసినప్పుడు మనకేమో మన మందిరం బయట కనపడవచ్చు, కొన్ని కట్టడాలు బ్రహ్మాండంగా ఉంటాయి, అబ్బా ఏమున్నాయి అని చెప్తుంటే 2 నిమిషాలు ఆ మందిరాన్ని కూల్చేసినట్టుగా మాట్లాడతాడు ప్రభువారు. రాయి మీద కూడా రాయి లేకుండా ఈ మందిరం కూలిపోద్ది ఒక దినం అని తన యొక్క మరణం గురించి చెబుతూ మాట్లాడుతూ ఉంటాడు. సో ఇది మంగళవారానికి సంబంధించిన అంశాలు. మళ్ళొక్కసారి నేను చెప్తాను, ఒక్కసారి జీర్ణించుకోవడం కష్టం ఉన్నట్టు టకటక రాసుకున్నారు కాబట్టి. మంగళవారాన్ని 3 భాగాలు చేస్తున్నా. మార్గంలో జరిగిన సంఘటన, మందిరంలో జరిగిన సంఘటన, కొండ మీద బయట సాయంత్రం జరిగిన మార్గంలో ఆ యొక్క అంజూరపు చెట్టు గురించిన సంభాషణ జరుగుతుంది. మందిరంలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారి మీద దాడి చేసి ఒక 5 ప్రశ్నలు అక్కడ చూస్తాం మనం. ఆ సమయంలోనే 3 ఉపమానాలు యేసు ప్రభు వారు చెప్తారు. ఆ సమయంలోనే ఒక విధవరాలు కానుక ఇవ్వడం చూస్తాడు యేసు ప్రభు వారు. ఆ సమయంలోనే ఒక రాకడ అంచె దినాలకు సంబంధించిన ప్రసంగాన్ని చేస్తాడు. ఇది మందిరం. సాయంత్రం ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరలా 3 ఉపమానాలు చెప్తాడు. 5:2 తలాంతు ఉపమానం, 10 మంది బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు. ఈ ఉపమానాలు 3 ఉంటాయి. మీరు అధ్యాయాలు చదువుకోండి. నా అంశం దగ్గరికి రావడానికి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాల్సి వచ్చింది మీకు. సాయంత్రం ఒలీవ కొండ మీద ప్రసంగం, దాంతో మరలా బేతనీకి వెళ్ళిపోతాడు. సో మంగళవారం మన అంశం ఏంటంటే, మంగళవారంలో ఒక 5 ప్రశ్నలు ప్రభువారు ఎదుర్కొంటాడు. 5 క్వశ్చన్స్, 4+1 అని అంటాను నేను. 4 ప్రశ్న. ఆదివారం చూసినప్పుడు జయోత్సాహంతో యేసు ప్రభువారు గాడిద మీద వస్తూ ఉంటారు, ఆశ్చర్యపోతారు. ఒక్కొక్కసారి ఈ మన మందిరాల గురించి కూడా నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో ఒక ప్రజానాయకుడు ఉన్నా సరే, సేవకుడు కనుక ఆ ఊరిలోకి ఎంటర్ అయ్యాడు అనుకోండి, ప్రజలందరూ ఒక గౌరవంతో సేవకుడిని లేచి నమస్కరించి వందనాలు చెప్తా ఉన్నప్పుడు ఈ ప్రజాప్రతినిధులు కూడా వ్యసనపడే సందర్భాలు చాలా చూశాను నేను. అక్కడి నుంచి ఆ సేవకుడిని టార్గెట్ చేసిన సందర్భాలు కూడా నేను చూసా. ఇతనికి బాగా ఎక్కువ జనం వచ్చేస్తూ ఉన్నారు, ఇతన్ని పట్టుకుంటే ఇతను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, కరెంటు పర్మిషన్ ఉందా, ఆ పర్మిషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని టార్గెట్ చేసేస్తారు. యేసు ప్రభు వారు బయటపడినప్పుడు పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు ఆ పట్టలు పరుస్తూ, వాళ్ళ వస్త్రాలు పరుస్తూ, ఎక్కడ కూడా భూమి మీద ఇతను ఆనుకోకూడదు అన్నట్లుగా అద్భుతంగా నడిపిస్తూ వస్తూ ఉన్నారు ఆదివారం. అది చూసి శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు భయపడిపోయారు, వ్యసన పడిపోయి ఒక మాట కూడా అన్నారు, అయ్యా చూస్తున్నావు వీళ్ళందరూ ఏంటి ఈ విధంగా నీ గురించి హోసన్నా అని పాడుతున్నారు, జయోత్సాహం అంటున్నారు ఏంటి అని అంటే, నువ్వు ఒకవేళ వాళ్ళని మూపిస్తే ఈ రాళ్ళు నన్ను
స్తుతిస్తాయి. ఒక్కొక్కసారి సేవకుడి పక్షాన, దేవుని పక్షాన ఉండం మనం. బయట రాజకీయాలకు కానీ, బయట ఒత్తిళ్ళకి కానీ, బయట వేరే వేరే వ్యవహారాలకు కానీ మనం ఆ పక్షాన లేకపోతే మనకు నష్టం జరిగిద్దని అనుకున్నప్పుడు సేవకుళ్ళే దేవులే వేరే వైపుకి వెళ్ళిపోతాం. దేవుని పక్షాన, నీతి న్యాయం పక్షాన ఉండకుండా పక్కకి వెళ్తాం మన లాభం కోసం. అప్పుడు ప్రభు మనకు గుర్తు చేసే మాట ఏంటంటే, మీరు ఒకవేళ స్తుతించకపోతే ఈ రాళ్ళు, ప్రకృతి నన్ను స్తుతిస్తుంది. ఆశ్చర్యపోయారు వీళ్ళు ఈ మాటలకి. ఏమిటి ఇతను అసలు ఇలా మాట్లాడుతున్నాడు? ప్రజలు కూడా ఏంటి ఇలా ఆకర్షితులు అయిపోయారు ఇతనికి. రెండో రోజు చూస్తే మందిరంలోకి వచ్చేసి మొత్తాన్ని తరిమి వేస్తాడు, మందిరం ప్రక్షాళన చేసేస్తాడు. అసలు నా తండ్రి సన్నిధిది, నా తండ్రి ఇల్లు ఇది, నేను నా సన్నిధి, నా తండ్రికి సంబంధించిన ఇల్లుని ఇంత వ్యాపారంగా మీరు చేశారని చెప్పి వాళ్ళ మొత్తాన్ని ధ్వంసం చేయడం మనం చూస్తాం. ఇవన్నీ చూసిన తర్వాత మంగళవారం దొరికాడురా ఈయన అనుకొని యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. చూడండి, మన అంశం దగ్గరికి వెళ్దాం. 21వ అధ్యాయము 28వ వచనం. మీకేమి తోచుచున్నది? ప్రశ్నలు ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. మీకేమి 23, తోచుచున్నది? 21, 23. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు, ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చెనని అడుగగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ప్రశ్న, అక్కడ రాయబడిన మాట కూడా నేను ఇచ్చిన క్లూ మీకు కనపడుతూ ఉంటుంది. ఆయన దేవాలయంలోకి వచ్చాడంట. దేవాలయంలోకి రావడంతో రౌండ్ ఆఫ్ చేశారు, ఒక రకంగా చెప్పాలంటే. చేసి వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఏ అధికారంతో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు? బై వాట్ అథారిటీ? అసలు ఏంటి, నీకు ఎవరిచ్చారు ఈ అధికారం? ఇంకొక రకంగా దీన్ని ఆలోచిద్దాం. అంటే ఈయన దగ్గర వాళ్ళు ఏం చూశారంట? అధికారాన్ని చూశారు వీళ్ళు. లేకపోతే అడగరు కదా, ఏంటి నువ్వు పిచ్చి పనులు చేస్తున్నావు అని అంటారు. కానీ ఆ దేవుడు, యేసు ప్రభు వారు దేవుడుగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆ దెయ్యాలను వెళ్ళగొట్టడం, ఆయన మందిరాన్ని ప్రక్షాళన చేయడం, ఆ చెట్టుని శపించడం, ఇవన్నీ బహుశా మౌత్ పబ్లిసిటీలో ఆ ఊరు ఆ ప్రాంతంలో అందరికి వచ్చేసింది. అసలు ఏమిటి ఇతని అధికారం? ఏమిటి ఇతనిలో ఉన్నటువంటి రహస్యం? అసలు ఎవరిచ్చారు ఇతనికి అధికారం? ఏదైనా దేవుడి నుంచి రావాల్సిందేనే కానీ అసలు ఇతను ఎవరు? దేవుడు అనే పదాన్ని వారు క్రోడీకరించలేకపోతున్నారు ఇతని మీదకి, యేసుప్రభు వారి మీద. అందుకని వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న అధికారం మీద ప్రశ్న వేశారు వారు. బై వాట్ అథారిటీ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్? నువ్వు ఏ అధికారంతో చేస్తున్నావు ఇవన్నీ? అంటే మా దేవాలయానికి వచ్చి మమ్మల్ని ప్రక్షాళన చేస్తావా? అంటే యెరూషలేముకు రాజుగా నువ్వు ఆ ప్రయాణం చేసి నిన్నగాక మొన్న అందరూ జయోత్సాహాలతో వస్తూ ఉంటుంటే నువ్వు దాన్ని అంగీకరించి ముందుకు ప్రయాణం చేస్తావా? మేమంతా ఏంటి, మేము ఇంత మత పెద్దలమే, ఇంత సీనియర్స్మే, మేము యూదులమే, మేము ప్రధాన యాజకులమే, మేము సుంకర్లమే, లేకపోతే ఇంకా రకరకాలుగా వాళ్ళు ఊహించుకుంటే అన్నిటినీ అడుగుతూ ఉన్నారు ఆయన. ఏమిటి నీకున్న అధికారం? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న చూడండి, 15వ వచనం, 22వ అధ్యాయం, 2వ ప్రశ్న. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవల్లని ఆలోచన చేయుచు, బోధకుడా నీవు సత్యవంతుడివయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకి పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు. సరే, మొదటి ప్రశ్నకి ఒకవేళ నేను రెఫరెన్స్ చెప్పినట్లేనాము. 23 నుంచి 27 వచనాలు, 21వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల దాకా మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న 22వ అధ్యాయము 15 నుండి 22 వచనాల దాకా రెండవ ప్రశ్న. 22వ అధ్యాయము 15 నుండి 22 వచనాల దాకా రెండవ ప్రశ్న. సరే, రెండవ ప్రశ్న దగ్గరికి వద్దాం. మొదటి ప్రశ్న ఏంటి? అధికారం మీద ప్రశ్న వేశారు. ఆయన అధికారం మీద, ఆయన పరపతి మీద ప్రశ్న వేశారు. రెండవ ప్రశ్న ఏం వేశారంటే, పన్ను మీద ప్రశ్న వేశారు. అసలు పన్ను కట్టడం కరెక్టా కాదా నువ్వు చెప్పబోయా అని అన్నారు.
చాలా లాజిక్ తోటే వాళ్ళు ప్రశ్న వేస్తున్నారు. ఆషామాషిగా ప్రశ్న ఇలా ఈ లోతులోకి వెళ్ళి ధ్యానం చేస్తే చాలా చాలా అర్థాలు మనకు వస్తూ ఉంటాయి. సెకండ్ క్వశ్చన్, ఆయన అలాగా కూర్చోబెట్టి ఒకరి తర్వాత వంతులు వేసుకొని వచ్చి ప్రశ్నిస్తున్నారు. అసలేంటి, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అధికారం? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? కైసరు అంటే రోమా చక్రవర్తి, అతి బలమైనటువంటి సామ్రాజ్యం కింద అణిచివేయబడుతున్నటువంటి ఈ యూదులకు సంబంధించినటువంటి ఆ పరిస్థితుల్లో ఒక ప్రశ్న వేయబడింది. యూదులు ఎవ్వరు కూడా రోమా ప్రభుత్వాన్ని అంగీకరించరు. మనము దేవుని చేత పరిపాలించబడిన వారు, ఇది అన్య ప్రభుత్వం, వారు వచ్చి మనల్ని పరిపాలించడానికి వీలు లేదనే ఎప్పుడు కూడా పోరాటం చేస్తూ ఉన్న వ్యక్తులు, పన్నులు వసూలు చేసే వారి మీద వ్యతిరేకం చేసేటువంటి వ్యక్తులు వీళ్ళు. అందుకనే యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను కూడా సుంకర్లను అని, పాపులను అని ఆయన ప్రసంగంలో ఎక్కువగా బోధిస్తూ ఉంటుంటే అనేక మంది మీరు పన్ను జాగ్రత్తగా వసూలు చేయాలని వార్నింగ్స్ ఇస్తూ ఉంటాడు బాప్తిస్మిచ్చే యోహాను కూడా. మత్తయి, ఈ రాయబడినటువంటి వ్యక్తి కూడా, మత్తయి కూడా పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తే. జక్కయ్య కూడా ఆ పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తే. వీళ్ళందరినీ ప్రజలు ఏమంటారంటే, వీళ్ళేదో పెద్ద పరిశుద్ధుల్లాగా, పాపుల ఇంటికి వెళ్ళాడేంటి ఆయన యేసుప్రభు వారు, ఆయన బోధకుడు పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళాడేంటి అని అంటారు. అంటే పన్నులు వసూలు చేసే వారిని చాలా తక్కువనే కన్నా అసహ్యంగా చూస్తారు వాళ్ళు. అసలు పన్ను వసూలు చేయడమే నువ్వు అంగీకరించవైతే పన్నీయటం కరెక్టా లేదా అని అడుగుతారు ఎవరన్నా? అసలు మనకు అసలు ఇష్టం లేని టాపిక్ అది. కానీ ప్రభు వారిని చిక్కు పెట్టాలని అక్కడ రాయబడిన మాట చూడండి. ఎక్కడమ్మా, నాకు అలా చూడు తెచ్చుకోవాలి. 22:15 మాటల్లో ఆయనను చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. చిక్కుపరచవలనని అయ్యా, పైగా వాళ్ళు ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చారు యేసుప్రభు వారి గురించి చూడండి. మనం కూడా అంతే, పాస్టర్ గారినో లేకపోతే పెద్దనో మీ అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్నో ముందు వాడిని ఇరికించాలంటే పొగిడేస్తాం, ఆదమర్చున్నప్పుడు ఇరికిచ్చి పడేసి కాళ్ళకి వేసేస్తాం బంధాలు. అసలు వాళ్ళు మాట్లాడిన మాట చూడండి. బోధకుడా, నీవు సత్యవంతుడవు, నువ్వు తప్పించుకోవడానికి లేదు. ఇప్పుడు మేము అడిగే ప్రశ్న, నీవు సత్యవంతుడవు, నీవు దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవు ఎవరిని లక్ష్య పెట్టవు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు ఏమన్నారంటే, కైసరుని కూడా నువ్వు లక్ష్య పెట్టవు. ఉడికిచ్చేస్తున్నారు రక్తాన్ని. నువ్వు కైసరుని కూడా లక్ష్య పెట్టవు, నీకు తిరుగులేదేక, నువ్వు ఏదైనా చెప్తావు, నువ్వు సూటిగా చెప్తావు, నువ్వు డొంక తిరుగుడుగా చెప్పవు అని ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చి లాస్ట్లో ఆ ప్రశ్న వేశారు. ఏమనంటే, మొహమాటము లేనివాడవనియు ఎరుగుదుము, నీకేం తోచున్నది, నీకేం తోస్తుందయ్యా, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? రెండవ ప్రశ్న ఇది, పన్ను మీద ప్రశ్న. మూడవ ప్రశ్న 23వ అధ్యాయం నుంచి 23వ వచనం నుంచి 33వ వచనం దాకా మూడవ ప్రశ్న. 23వ వచనం చదువు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా. 22, 23, 22వ అధ్యాయం 23 నుంచి 33వ వచనం దాకా మూడవ ప్రశ్న. పునరుద్ధానం లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి. చాలు. 27వ వచనం. పునరుద్ధానమందు ఈ 7గురిలో ఆమె ఎవనికి భారీగా ఉండును? చాలు. మూడో టీం సద్దూకయ్యులు అనేటువంటి వ్యక్తులు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. దేవాలయంలో కూర్చొని ఉన్నాడు. ఇలాగే టీములుగా ముందు సండే స్కూల్ టీం ఒకటి వస్తుంది, తర్వాత యూత్ టీం ఒకటి వస్తుంది, స్త్రీల సమాజం టీం కూడా. మరి ఇన్ని జరిగితే మన సంగతి మనం తగ్గటానికి లేదు, మనం ఫంక్షన్ చేద్దామని వస్తారు. ఇట్లా టీమ్స్కి వస్తున్నట్టుండి యేసుప్రభు వారు. సద్దూకయ్యులు పునరుద్ధానం లేదనేటువంటి, ఆ పునరుద్ధానం లేదని నమ్మేటువంటి వాడు. అంటే చనిపోతే అంతటితో అయిపోయింది అంతే. పునరుద్ధానం, మన ఆత్మ జీవించబడ్డం అనేది నమ్మేటువంటి వ్యక్తులు కాదు వారు. పునరుద్ధానం లేదని నమ్మేవారు యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ యేసుప్రభు వారితో ఒక కథ చెప్పేశారు చక్కగా. ఒక మంచి హాలీవుడ్ స్టోరీని బిల్డ్ చేసి, అయ్యా ఇద్దరు పెళ్లి చేసేసుకున్నారు అని భర్తను చంపేశారు. ఫస్ట్ స్టెప్లో భర్త చచ్చిపోయాడు. మరి మోషే ధర్మశాస్త్రం ఉంది కదా, మనకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, దాని ప్రకారం తర్వాత తమ్ముడితోటి ఆమెకి వివాహం చేశాం.
మరి అతను కూడా పిల్లలు పుట్టకముందే చనిపోయాడు. ఇంకో తమ్ముడిని చేశాం, ఇంకో తమ్ముడు అంటే మొత్తం 7గురిని పెళ్లి చేసి వీళ్ళే చంపేశారు వాళ్ళని. 7గురు చచ్చిపోయారు ప్రభువా అన్నారు. యేసు ప్రభు వారు ఏం చేస్తారు, చూస్తూ ఉన్నట్టున్నారు. కాసేపటికి మరలా షాక్ ఇచ్చి ఆమె కూడా చచ్చిపోయింది ప్రభువా అన్నారు. మొత్తాన్ని చంపేశారు వీళ్ళు కథలో. లాస్ట్లో ప్రశ్న వేశారు, ఏమనంటే, అయ్యా మరి పునరుద్ధానంలో ఎవరికి భారీగా ఉంటారు అని అడిగారు. పునరుద్ధానం లేదని నమ్మేవాళ్ళు యేసు ప్రభువుని చిక్కు పెట్టాలని, యేసు ప్రభు చేత మాట్లాడించాలని, ఇవన్నీ ఏంటంటే చివరికి ఇతన్ని పట్టుకొని ఎలాగైనా సంహరించుదుమా అనే ప్రయత్నం చేసే క్రమంలో అన్ని వర్గాల వారు దాడి చేస్తున్నారు యేసు ప్రభు వారు. చూడండి, ఒక ప్రక్క ఆయన కొన్ని రోజుల్లో సిలువ ఎక్కాలి. ఆయన కొన్ని రోజుల్లో ఆయన ఏ పని మీద ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని పూర్తి చేయడానికి వెళ్ళేటప్పుడు ప్రజలు ఎంత భయంకరంగా శోధనకు గురి చేస్తూ ఆయన ప్రశ్నిస్తూ చిక్కు పెట్టాలని చూస్తూ ఉన్నారు. చూడండి, మన లక్ష్యం పరలోకానికి వెళ్ళడం, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఈ భూమి మీద మంచి జీవితం జీవిస్తూ చక్కగా బ్రతుకుతూ కష్టపడి పనిచేస్తూ అంతిమంగా పరలోకానికి వెళ్ళడం. ఆ వెళ్ళే క్రమంలో ఇలాగే ఉంటుంది మన జీవితం కూడా. ఎన్నో శోధనలు వస్తాయి, కుటుంబంలోంచి వస్తాయి, చెప్పుకోలేం. అసలు శరీరంలోంచి వస్తాయి, కొన్ని చెప్పుకోలేం. 10 మందికి చెప్పేవాళ్ళం, ఏమిటి నా పరిస్థితి ఏంటి ఇలాగుంది అని వస్తాయి. సంఘంలో నుంచి వస్తాయి, ప్రక్క ఇంటి వారి నుంచి వస్తాయి, బంధువుల నుంచి వస్తాయి. అన్ని వైపుల నుంచి వస్తున్నా మనకు ఒక మాదిరి, ఒక మోడల్ ఎగ్జాంపుల్ యేసుప్రభు వారు కనపడుతూ ఉన్నారు. మరణం కనపడుతున్నా ఎదురుగా, తన సిలువ కనపడుతున్నా ఎక్కడ కూడా తొణికిసలాడకుండా ఆయన ఆ దినాలను, చివరి దినాలను గడపడం మనం చూస్తూ ఉన్నాం. 3వ ప్రశ్న కూడా వేశారు. సద్దూకయ్యులు వచ్చి ప్రశ్న వేశారు, అయ్యా పునరుద్ధానము ఉన్నదా లేదా అన్నారు. ఇండైరెక్ట్గా అది అసలు పునరుద్ధానం ఉందా లేదా. మొదటి ప్రశ్న ఆ యొక్క అధికారం మీద ప్రశ్న వేశారు. ఆయన పరపతి, ఏమిటి నీకున్నటువంటి అధికారం అని అన్నారు. 2వ ప్రశ్న ఆయన పన్ను కట్టొచ్చా లేదని ప్రశ్న వేశారు. 2వ ప్రశ్న మీకు నోటికి వచ్చేయాలని మరలా చెప్తా ఉన్నా, ఎందుకంటే చాలా ఎక్కువ అధ్యాయం తీసుకున్నాను కాబట్టి. 3వ ప్రశ్న పునరుద్ధానం మీద ప్రశ్న వేశారు. 4వ ప్రశ్న 34వ అధ్యాయం నుంచి 34వ వచనం నుంచి 40వ వచనం దాకా, 34వ వచనం నుంచి 40వ వచనం దాకా 4వ ప్రశ్న. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ 4వ ప్రశ్న, ప్రధానమైన ఆజ్ఞ ఏది? మీకు సింపుల్గా అర్థం కావాలని అంటే 4 పాలు పాప బాబా ఆ పా తీసుకోండి. 1 తన పరపతి, తన అధికారం. 2వది పన్ను. 3వది పునరుద్ధానం. 4వది ప్రధానమైన ఆజ్ఞ. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఇక ఇరికించడానికి ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చేస్తూ ఉన్నారు. ప్రభువారి దగ్గరికి వచ్చి, ప్రభువా ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, ఒక 600 చిల్లర ఆజ్ఞలు ఉన్నాయి కదా, వీటన్నిటిలో ప్రధానమైనది ఏది? వీటన్నిటిలో ముఖ్యమైనది ఒకటి, ఆ బ్యాలెన్స్ చేసే ఒక్క ప్రధానమైన, అది తీస్తే ధర్మశాస్త్రం కూలిపోద్ది అన్నట్లుగా ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగారు వాళ్ళు. పన్ను మీద ప్రశ్న వేశారు, పునరుద్ధానం మీద ప్రశ్న వేశారు, ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ధర్మశాస్త్రం మీద వారు ప్రశ్న వేశారు. 4 ప్రశ్నలు చూసిన తర్వాత ప్రభువారు, ఎందుకన్నా ఇట్లా కాదులే మనమే వీళ్ళతో మాట్లాడదామని యేసయ్య ఇంకో ప్రశ్న వేశాడు వీళ్ళకి. క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? 41 నుంచి 46 దాకా 5వ ప్రశ్న. ఇది ప్రభువారు వేసిన ప్రశ్న. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? క్రీస్తును గురించి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవని కుమారుడని అడిగాను. అది చాలు. 5 ప్రశ్నలు. 4 ప్రశ్నలు సంఘంలో నుంచి వచ్చినాయి, ఆయన మీదకి ప్రజల్లో నుంచి వచ్చింది. 5వ ప్రశ్న ప్రభువారు అడుగుతారు. సరే, ఇవన్నీ ప్రక్కన పెట్టండి. ఆయన కేంద్రీకృతం అంతా కూడా ఆ రక్షణ, ఆ శిలువ, ఆ ప్రభు యొక్క తన తాను బయలుపరుచుకునే క్రమంలో అసలు క్రీస్తు గురించి మీకేం దోస్తుంది? ఆయన ఎవని కుమారుడు అని అనుకుంటున్నారు మీరు? 5 ప్రశ్నలు. మొదటి ప్రశ్న అధికారం మీద ప్రశ్న.
ఆ ఆధ్యాత్మికమైన తండ్రికి తనకున్న సంబంధం మీద ప్రశ్న, ఎక్కడ నుండి వచ్చాడో అనే ప్రశ్న. ఆయన దేవుడి నుండి దేవుడు, ఆయన దేవుడుగా తన కుమారుడుగా తండ్రికి పంపించిన కుమారుడుగా వేయబడినటువంటి ప్రశ్న. అంటే తన వ్యక్తిగతమైన ఆధ్యాత్మికమైనటువంటి ఆ బహిర్పడేటువంటి ప్రశ్న, ఆ ప్రశ్న వేశారు. చాలాసార్లు మనం లోపల జరిగేటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు బయటికి చెప్పేసుకొని చాలా చిక్కులో సమస్యలు తెచ్చేసుకుంటా ఉన్నాం. నాకు మన మందిరం గురించి కూడా నేను ఇక్కడ ఉన్నానని నేను మీ దగ్గర ఉండి చెప్పే మాట కాదు ఇది. జరిగేదంతా కూడా మనం రిలే ఇవ్వం, చక్కగా కట్ చేసి వాక్యం ఎంతవరకు అంతవరకు పెడతాం. మీరు పాటలు పాడుతున్నా, మీరు ఇంకో సాక్ష్యాలు చెప్తున్నా కానీ చాలా లిమిట్గా ఎడిట్ చేసి పెడతాం. అన్నీ బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. మనం మీ అంతరంగిక ఆధ్యాత్మిక విషయాలను మనం బయటికి చెప్పుకొని పబ్లిక్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువారిని అడిగినప్పుడు యేసు ప్రభువారు సూటికి చెప్పాల్సింది, కానీ ఎందుకన్నా ప్రభువారు వాళ్ళ స్థాయి ఏంటో తెలుసుకుందామని, అసలు బాప్తీసు యోహాను గురించి మీరేమనుకుంటున్నారు చెప్పండి అని అన్నాడు. నా గురించి అడుగుతున్నారు, సరే అసలు మీ 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 సంగతి చెప్పండి. బాప్తీసు యోహాను ఆ బాప్తీసు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి అని అంటే, పరలోకం నుంచి వచ్చింది అంటారా, మీరెందుకు నమ్మలేదని అంటారు ప్రజలు. వీళ్ళు అనుకుంటున్నారు, ప్రశ్న అడిగిన వాళ్ళ ఆలోచన బయటపడింది. మనము పైనుండి దేవుని నుండి వచ్చిందా అనంటే నువ్వెందుకు నమ్మలేదని ప్రశ్న పడింది. కాదు దేవుని నుంచి రాలేదనంటే ఇతను ప్రవక్త అని ప్రజలందరూ అనుకుంటున్నారు. వాళ్ళు మనల్ని రాళ్లతో కొడతారు. ఎంత చక్కగా ప్రభువారు ప్రశ్నకి ఇంకో ప్రశ్న వేసి బాప్తిస్మిచ్చి యోహాను సంగతి మధ్యలోకి తీసుకొచ్చి వారితో మాట్లాడి, వారు మౌనంగా ఉంటే యేసుప్రభు వారు ఈ సమాధానం చెప్పకుండా చివరిలో ఏమంటాడంటే, మీరు దీని గురించి ఏం చెప్పడం లేదు కాబట్టి నాకు అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో నేను కూడా మీకు చెప్పను. సమ్టైమ్స్ నీవు వెలుగులో ఉంటున్నావు, నువ్వు ప్రార్థనలో ఉంటున్నావు, నీకు దేవునికి మధ్య నలుగుడు, ఆ సంబంధం, ఆ ప్రార్థన పెనుగులాడు జరుగుతూ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళతో పంచుకున్నా, వాళ్ళు అడుగుతున్నా, నువ్వు చెబితే వాళ్ళకి అర్థం కాదు, చెప్పడం కూడా అనవసరం. మన మందిరాల్లో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆ చిన్న కదలికలో, మన మందిరాల్లో జరుగుతున్నటువంటి ఏదైనా అద్భుతాలు, మన క్రైస్తవ మందిరాల్లో ఇవి బయటికి చెప్పుకొనే కదా మనం భ్రష్టత్వం అయిపోయాం. ఈ బయటికి చెప్పుకొనే కదా మనం విమర్శకు లోనవుతూ ఉన్నాం. స్వస్థతలు అని వారిని ప్రార్థన చేసి పడగొట్టో లేకపోతే ఇంకోటి చేసి వీటి వలన ఏమిటి గందరగోళం అనే ప్రశ్న వేస్తూ ఉన్నారు అన్యులు. ఒక పాపము, దాని యొక్క పర్యవసానం, దానికి సంబంధించిన విరుగుడు, క్రీస్తు శిలువ పునరుద్ధానం అని చెప్పేదానికని ఇవన్నీ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి నాకు ఈ ప్రశ్న మీద ధ్యానం చేస్తామని నాకు అనిపించింది, కొన్ని చెప్పకుండా బయటికి మనకు మాత్రమే వాటిని ఉంచుకోవాలి తప్పితే బయటికి చెప్పాల్సిన అవసరం లేదేమో. యేసుప్రభు వారు చెప్పడానికి ఇష్టపడదాన్ని. నీవు చీకట్లో ఉన్నావు, వెలుగు సంఘటనలు నీకు అర్థం కావు. నీవు లోకంలో ఉన్నావు, మన కుటుంబ అంతరంగిక కాపురాన్ని బయట పెట్టుకోవాల్సిన అవసరంలా, ఆధ్యాత్మిక క్రైస్తవ కాపురాన్ని బయట పెట్టుకోవాల్సిన అవసరంలా, ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ రహస్య జీవితాన్ని బయట పెట్టుకోవాల్సిన అవసరంలా, ఎంతవరకు అంతవరకే కనపడాల. అన్నిటికీ ప్రశ్నేసి సమాధానాలు చెప్పాలని అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రభువారే చెప్పడంలా. ఇప్పుడున్న సేవకులు కనీసం నా వయసు ఉండగానే ప్రపంచానికి సలహాలు ఇచ్చే సేవకులు అయిపోయారు. 30-40 ఏళ్ళు వస్తే యూట్యూబ్లో క్రైస్తవ సమాజానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే అని అంటున్నారు. ఇప్పుడు కనీసం ఒకసారి బైబిల్ అటు నుంచి ఇటు కూడా చదవట్లా. దే ట్రైంగ్ టు క్లారిఫై ఎవ్రీథింగ్. ప్రభువారే మౌనంగా ఉన్నారు చాలా సందర్భాలు. మనం నేర్చుకోవాలి ప్రభువారి మాదిరి. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ అధికారం? చెప్పడానికి ఇష్టపడలా. సర్వాధికారం నాకు ఇవ్వబడిందని శిష్యులకి పునరుద్ధానం అయిన తర్వాత మత్తయి సువార్త 28 అధ్యాయం 18-19 ఆ చివరి వచనాల్లో చెప్తాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వాధికారము నాకు. వాళ్ళకి చెప్పుకున్నాడు, బయట వారికి చెప్పినా కానీ అర్థం కాదు. రెండవ ప్రశ్న చూడండి, పన్నులు వసూలు చేసే పన్ను విషయం అడిగారు ప్రశ్న. రెండోది, కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా? ఏం సమాధానం చేస్తే బాగుంటుంది చెప్పండి. కైసరుకు పన్ను కట్టాల్సిందే అన్నారనుకోండి, యూదులందరూ వ్యతిరేకంగా ఉన్నారు రోమా ప్రభుత్వం మీద, కైసరు సీజర్ మీద. ఇతను మనకు వ్యతిరేకి అని ముద్రేసి
యేసు ప్రభు వారిని అక్కడికక్కడే కొట్టి చంపాలని చూస్తారు. కట్టిన అవసరం లేదు, మనం యూదులమి, మన మీద దేవుడే పరిపాలకుడు, దేవాలయ పన్ను మాత్రమే కడతాం, టెంపుల్ ట్యాక్స్ కడతాం, కానీ రోమా ప్రభుత్వానికి పన్ను కట్టిన అవసరం లేదు అన్నాడు అనుకుందాం యేసు ప్రభు వారు. ఏమైంది? వెంటనే ఫోన్ చేసి, సార్ మన పార్టీ కాదు సార్, ఇతను పన్ను కట్టొద్దు అంటున్నాడు సార్ అని అంటాం. పన్ను కట్టొద్దు అంటున్నాడు సార్, మీకు వ్యతిరేకంగా ఉంటున్నాడు సార్, కాబట్టి మీరు చంపేసేయండి సార్ అని ఏమి ఎరగనట్టుగా ఇతను పక్కనే ఉంటాడు. మళ్ళా కట్టమన్నా వద్దన్నా అసలు ఏమి చిక్కు ప్రశ్న చూడండి, ఎంత తెలివి కలిగిన వాళ్ళు. యేసు ప్రభు వారు కాబట్టి సమాధానం ఇచ్చాడు. మనమైతే ఇరుక్కుపోయి అక్కడే కొట్టించుకొని రాళ్లతోటి అక్కడే బయటకు వచ్చేవాళ్ళమేమో అనిపించింది. ఆ బిళ్ళను తీసుకురండి, ఆ నాణ్యాన్ని తీసుకురండి, చూపించాడు. ఏముంది దీని మీద? కైసరిది ఉంది, కైసరి కట్టేసేయి, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు పాటించు, ఆ పన్ను కట్టు, ప్రభుత్వానికి విధేయతగా ఉండు. అంతటితో ఆగల యేసు ప్రభు వారు. ఎప్పుడు కూడా మనం లోకం వరకు ఆగిపోవడానికి వీల్లేదు. మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఉంటుంది మనకి. కైసరికి కైసరిది ఇవ్వు, దేవునిది దేవునికి ఇవ్వు. కైసరిది కైసరికి కట్టేసేయి. నీ ఉద్యోగానికి వెళ్ళావు, పనికి వెళ్ళావు, చాలాసార్లు చెప్పాను నేను. ఆ ఉద్యోగంలో ధర్మంగా చక్కగా చేసి శబాష్ అనిపించుకుని బయటికి రా. కొంతమంది డాక్టర్సు బయటపడి చెప్పి నీకు ఈ పరిస్థితి ఉంది, చిన్న బెళ్ళేస్తే తగ్గిపోద్ది అని అంటే ఇంతేనా అని మనం వెళ్ళిపోతామేమోనని వాళ్ళు మౌనంగా ఉంటారు, ఏం మాట్లాడరు. వాడేసి 15 రోజుల తర్వాత కనపడు అంటారు. అంటే ఏంటి? మనకి గుండె దడదడదడకు ఏం చెప్పట్లేదు. హైప్ అంటే నీది లేని దానికన్నా ఎక్కువగా సృష్టించేస్తూ ఉంటాం. బహిరంగంగా చక్కగా ఏం లేదమ్మా. కొంతమంది ఉన్నారు డాక్టర్స్, అసలు అలా మాట్లాడితేనే మనకు కాస్త ఆరోగ్యం వచ్చేస్తూ ఉంటుంది. ఉన్న జబ్బును కూడా లేనట్టుగా చెప్తుంటారు చక్కగా, మనల్ని తేలికపరిచి వెళ్ళిపోతారు. అంటే మరణం ఉన్నా సరే ఆ పేషెంట్కి హ్యాపీగా చనిపోతాడు చక్కగా, అతను బతికినందుకు అట్లాగే చనిపోతాడు. నేను చెప్పాను, గోడ కట్టాలనుకో బేల్దారు వాళ్ళ దగ్గర ఉంటుంది చాలా తలనొప్పి, కడతానే ఉంటుంటారు వాళ్ళు. సాయంత్రం దాకా అదే 4 లైన్లు వెళ్తుంటాయి. 8 లైన్లు కట్టొచ్చు ఆ రోజుకి, రోజు పని 2 రోజులు పని చేసేస్తాం. కానీ నీవు దేవుని బిడ్డగా కైసరిది కైసరి, అక్కడ ఎంత ఖచ్చితంగా ఉండాలి అక్కడ ఉండు. అవసరమైతే ఒక లైన్ ఎక్స్ట్రా కట్టు. దేవునిది దేవునికి కూడా ఇవ్వు. దేవునికి 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వు. ఒక 5 అధ్యాయాలు, ఒక 3 అధ్యాయాలు ప్రార్థన దేవునికి ఇవ్వు. బయట ఏదన్నా సేవా కార్యక్రమాలు ఉంటే దానికి కూడా ఇవ్వాల్సింది ఇవ్వు. 2 బ్యాలెన్స్ చేయాల్సిందే మనం. నేను టైం లేదు కాబట్టి ఎక్కువగా అన్నింటి మీద ధ్యానం పైపైన నేను మీకు ఏదో చిన్న బైబిల్ స్టడీ లాగా చెప్తాను. 3వ ప్రశ్నకి వెళ్దాం. పునరుద్ధానము గురించిన ప్రశ్న. నేను కనీసం వచనం చదవటానికి కూడా నాకు టైం లేదు, ఎందుకంటే పెద్ద ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. పునరుద్ధానం అనేది క్రైస్తవ విశ్వాసానికి కేంద్రమైంది. ఇది లేకపోతే అసలు మనం ఇంత కట్టుబాటుగా బతకాల్సిన అవసరం లేదు. ఇష్టానుసారంగా బతకొచ్చు. ఒకడు ఒక 5 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, 5 మర్డర్లు చేసుకోవచ్చు, 5 దొంగతనాలు చేసుకోవచ్చు. లెక్కేముంది? చనిపోతే అంతటితో ముగించబడుతుంది కదా జీవితం. కానీ మనం పునరుద్ధాన సంబంధులం, పునరుద్ధానం ఉందని నమ్మేటువంటి వ్యక్తులు. పునరుద్ధానం ఉంది కూడా. యేసు ప్రభు వారు చెప్పిన మాట, ఆయన పేరేంటో తెలుసా? ఆయన ఏమేమి చెప్పుకున్నాడు? నేనే పునరుద్ధానమును జీవమునయ్యున్నాను. పునరుద్ధానము, ఆయన చనిపోయి పునరుద్ధానం చెందుతాడు. మనం కూడా చనిపోయిన తర్వాత లేపబడతాం. మీరెంతో కన్నీరు గారుస్తూ ఉండొచ్చు, మీరెంతో శ్రమ అనుభవిస్తూ ఉండొచ్చు మీ పనిలో, మీరెంత బాగా చేసినా మీ ఓనర్ మిమ్మల్ని టార్చర్ పెడతా ఉండొచ్చు. అది మతాన్ని బట్టి, కులాన్ని బట్టో, రంగును బట్టో, ఇంకో బట్టో, నీ మొహం నచ్చకపోవటం. యూ మే బీ హ్యావింగ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. ఎన్నో శోధనలు మీరు అనుభవిస్తూ ఉండొచ్చు, ఎంతో కష్టంగా మీ కాపురాలు బ్రతుకుతూ ఉండొచ్చు. పునరుద్ధానం ఉందని తెలిస్తే ఒక దినం నేను చనిపోయినాక నాకు దేవుడు ఒక బహుమతి ఇస్తాడు, నాకు ఒక రివార్డ్ ఉంటుంది అనేటువంటి ఒక నిరీక్షణ మనకి పునరుద్ధానం వల్ల మనకు కలిగింది.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునరుద్ధానం లేకపోతే ఇంత కట్టుబాటుగా మనం ఉండాల్సిన అవసరమే లేదు. యేసు ప్రభు వారు ఆ పునరుద్ధానాన్ని కూడా చెప్తాడు. అసలు ఆ పైకి వెళ్తే పెళ్ళికి ఇచ్చటం, పెళ్ళికి ఇవ్వటం ఇవన్నీ ఉండవయ్యా, మీకు తెలియక అడుగుతా ఉన్నారు. 22వ అధ్యాయము 22వ వచనం చూడండి ఒకసారి. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయారు. యేసు ప్రభు సమాధానాలు వినంట ఆశ్చర్యపడిపోయారంట. కైసరిది కైసరికి, దేవునికి అసలు ఈ మాట ఎప్పుడు వినలేదే. కైసరికి ముడేద్దాం అనుకున్నాం పాస్టర్ గారిని, కైసరికి ముడి పెట్టేసి ఇతను ఇరికిచ్చేద్దాం అనుకున్నామే, ఈ బోధకుడిని ఇరికిద్దాం అనుకున్నానే. ఎంత చక్కగా చెప్పాడు. కైసరిది కైసరికి ఇవ్వు, దేవునికి ఇవ్వు. దేవుణ్ణి విస్మరించలా ఆయన మాటలు. ఆశ్చర్యపడ్డారంట వారు. దేవుని సంగమా, తెలిస్తే కొన్ని విషయాలు మాట్లాడదాం, తెలియకపోతే మౌనంగా ఉందాం. తొందరపడి ఏదేదో మాట్లాడేసేస్తాం. ఎదుటి వ్యక్తుల గురించి, ఆడపిల్లల గురించి, మగపిల్లల గురించి, పక్కరుల గురించి ఏదేదో మాట్లాడేసేస్తాం. మనకేం తెలియదు. వాళ్ళు వెళుతున్న బాధ, శోధన, వేదనలు మనకు తెలియవు. బయట నుంచి ఏదేదో మాట్లాడేసేస్తాం. అన్ని తప్పుడు మాటలే. కానీ ప్రభు వారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది, ఆయన మాట విని ఆశ్చర్యపడ్డారంట. ఒక్క మాట వాళ్ళ హృదయాలని నెమ్మదిపరిచే మాట మాట్లాడదాం, గాయపరిచే మాటలు కాకుండా. మూడోది, పునరుద్ధానం విషయంలో కూడా మాట్లాడినప్పుడు 33వ వచనం త్వరగా. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం, దేవునికి స్తోత్రం కలుగును. మన ప్రభు మాట్లాడిన మాటలకి ఆశ్చర్యపడ్డారంట వారు. ఏం చెప్పాడా ఆయన, ఏం చెప్పాడా ఆయన. 4వ ప్రశ్న, ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగారు వాళ్ళు. బోధకుడా, ధర్మశాస్త్రం అంతా నీకు తెలుసు, బోధిస్తూ ఉన్నావు, అన్నిట్లో ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే యేసుప్రభు వారు కూడా చెప్తా ఉన్నారు. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలసినదే. ప్రేమించునన్నదంతియే ఒక మొక్కలోకి తీసుకొచ్చాడు. ధర్మశాస్త్రం అంతటిని, ఇంత సబ్జెక్ట్ని ఒక్క లైన్లోకి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడిని ఆరాధించాయా అని మళ్ళీ దానికి ఒక చిన్న తోక తలిగిచ్చారు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. ఇది రెండవది అని అన్నాడు. మొదటిది దేవుడు, రెండవది నీ పొరుగువాడు. ఈ రెండే సమాజంలో. అందుకనే క్రైస్తవులు శాంతి పరులు, నెమ్మది పరులు అనేది ఈ రెండే. వేరే విశ్వాసాల్లో ఇది లేదు. మన పొరుగు వారిని ప్రేమించాలి. అందుకని మీరు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవి వస్తూ ఉంటుంటాయి, నాకు కనపడతా ఉంటుంటాయి రీల్స్ లేకపోతే ఆ ఫొటోస్లో. రోడ్ల మీదకి వెళ్ళి చిన్నపిల్లలు, యవనస్తులు, ఆడపిల్లలు, మగవాళ్ళు, పురుషులు అందరూ కలిసి వెళ్ళి ఎందుకు చేస్తూ ఉన్నారంటే, మన వలే మన పొరుగు వారిని, మన సహోదరుడు అట్లా ప్లాట్ఫామ్ మీద ఉంటే చూస్తూ ఉండలేం, సహోదరి ప్లాట్ఫామ్ మీద ఉంటే చూస్తూ ఉండలేం, వారు చలి కాచుకుంటా చలిలో ముడుచుకొని ఉంటే చూస్తూ ఉండలేం, దుప్పట్లు కప్పుతున్నాం, భోజనాలు ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ దేవుడిని ఆరాధించాలా, నీ పొరుగు వారిని. పైకి వర్టికల్ రిలేషన్షిప్ ఉండాలా, హారిజాంటల్ రిలేషన్షిప్ కూడా మనకు ఉండాలి. బైబిల్ అంతటిని క్రోడీకరించి సువార్త చెప్పాలి అని అంటే, నోవాహుకి 3 కొడుకులు పిల్లలు కదా, భార్యలు ఎక్కడి నుంచి వచ్చారు? మన ప్రశ్నలు. యూట్యూబ్ అంతా ఇయే. ఆదామమ్మలకి ఎట్లొచ్చారు, అది ఎట్ట జరిగింది, బొట్టు పెట్టుకోవచ్చా లేదా, తర్వాత పండగలు చేయొచ్చా లేదా, ఈస్టర్ ముందా తర్వాత, గుడ్ ఫ్రైడే రోజే సిలువ వేయబడ్డా, ముందు సిలువ వేయబడ్డా, ఈ పిచ్చి అన్ని ప్రశ్నలు వేసుకొని భ్రష్టు పట్టిపోయేటువంటి విశ్వాసంలో మనం ఉన్నాం. బైబిల్ యొక్క సారాంశం ఏంటి, బైబిల్ మొత్తం మీద నుంచి అసలు ఏం బోధిస్తూ ఉంది అది మర్చిపోయి ఎక్కడో ప్రభువారు వివరించకుండా దాన్ని అలా పెడితే వాటిని తీసుకొచ్చి ముందు పెట్టేసి ఏదేదో కాంట్రవర్సీస్లోకి వెళ్ళిపోతూ ఉన్నాం మనం. ఆ చిక్కుల్లోకి వెళ్ళబాకండి మీరెవరు. అసలు బైబిల్ ఏం చెప్తా ఉంది? యేసు ప్రభు వారు చూడండి, ధర్మశాస్త్రం అంతట్లో నుంచి
అయ్యా అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏం చెప్పాను అన్నారు. నీ దేవుడిని నీవు ఆరాధించడమే నీకు ప్రధాన కర్తవ్యం. మొన్న ఈ మధ్య నేను విన్నా, నా కంట్లోనే పడతా ఉంటే అట్లా ఎక్కువ చెప్పి ఈ మంచి టైంని మీ టైంని వేస్ట్ చేయకూడదని ఎక్కువ చెప్పను ఉదాహరణ, కానీ సందర్భం కాబట్టి చెప్తున్నా. మొన్న ఈ మధ్య ఒక సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తులైన తోమా భారతదేశానికి వచ్చాడంట అన్నాడు. అంటా ఏంటబ్బా అని మళ్ళీ నేను వింటా ఉన్నా. వచ్చాడంట, వీడెవడో వెళ్ళి చూశాడంట, వీళ్ళందరూ తెగ బోధిస్తున్నారు అని ఇట్లా ఒక రసవత్తరంగా టాపిక్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు. పెద్ద సేవకుడే. ఆయన తీసుకొచ్చిన చివరికి రెఫరెన్స్ ఏంటంటే, శ్రమలు వచ్చినప్పుడు యెరూషలేము సంఘములో, ఆది సంఘంలో శ్రమలు వచ్చినప్పుడు సంఘస్థులు చెదిరిపోయారు. అంత్యోకయ సంఘం గురించి నేను మాట్లాడినప్పుడు మీకు చెప్తాను, మాట్లాడానేమో. అందరూ చెదిరిపోయారు ప్రజలు. శోధన వచ్చింది, శ్రమ వచ్చింది, శత్రువులు భటులు, ఈ సైనికులు వీళ్ళంతా కూడా హింసించి చెరసాల్లో వేస్తుంటే సంఘం చెదిరిపోయి వెళ్ళిపోయింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అయితే ఆయన శిష్యులు యెరూషలేము పట్టణంలోనే ఉండిరి అన్న. ఆ మాట పట్టుకున్నాడు ఆ సేవకుడు. అందుకని వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలా, తోమా భారతదేశానికి, ఇక అన్ని కంక్లూడ్ చేశారు దాంట్లో నుంచే. నేను ఒక మాట చెప్పేదా, మీరేమంటారు? నా పేరు చెప్పి మాతోటే ఉన్నాడు అని అంటారు మీరు. ఈ వారం మాతోటే ఉన్నారంటే రోజంతా ఉన్నట్ట మీ దగ్గర నేను? శిష్యులు ఆ రోజు ఉండొచ్చు, ఆ రాసిన సందర్భం అప్పుడు శిష్యులు అక్కడ ఉండొచ్చు, తర్వాత ప్రయాణం చేయకూడదని ఏముంది? ఇక వెళ్ళరా, బయటికి వెళ్ళరా? లేదు, మీరు ఇంకా చక్కగా మీకు అర్థం కాడని చెప్తా. ఒక శిష్యుడు తప్పిపోయాడు, ఇస్కరియోతు యూద. రెండో శిష్యుడు లేడు, పునరుద్ధానమైన ఈస్టర్ జరిగే సందర్భంలో మనం మాట్లాడుకుంటాం. అంటే ఇద్దరు లేరు, మొత్తం కలిపి 10 మందే ఉన్నారు అక్కడ. ఇంకా 10 మంది ఉన్నప్పుడు దేవుడు ఆయన ఆ మేడలో నుంచి, ఆ యొక్క కప్పులో నుంచి దిగి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శిష్యుల మధ్యకు ఆయన ప్రత్యక్షమై అని ఉంటుంది. అంటే 12 మంది ఉన్నట్ట, 10 మంది ఏమి ఉంది అక్కడ? 4-5 ఉన్నప్పుడు కూడా ఆయన శిష్యులతో వెళుతుండగా అని ఉంది. అంటే 12 మంది ఉన్నట్టు లెక్క కట్టుకుంటాం. అవగాహన లేని తనం, సరిగా ధ్యానం చేయని తనం, పిచ్చితనం. నేను పబ్లిసిటీ అవ్వాలి, నేను కాంట్రవర్సీ చేస్తే నాకు పేరు వస్తుంది అనే దాంతో ఏది పడితే మాట్లాడేసేస్తూ ఉన్నాం. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో, కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసిన పుస్తకాల్లో, హిస్టరీ పుస్తకాల్లో, ఎన్సీఆర్టీ 11th 12th స్టాండర్డ్స్లో మేము చదువుకున్నాం. ప్రభుత్వం మన గవర్నమెంట్ ప్రింట్ చేసింది. 52వ సంవత్సరం AD 52లో గోండో ఫర్నేస్ అనే రాజు కేరళలో పరిపాలిస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యుడని చెప్పబడుతున్నటువంటి తోమా ఈ దేశానికి వచ్చాడని ప్రభుత్వం ఒప్పుకుంటే అవసరమా? ఇప్పుడు అసలు రాలేదు తోమా భారతదేశానికి, ఇప్పుడు ఏంటి నష్టం ఏంటి? వాట్ యు ఆర్ స్పీకింగ్. మనం కూడా అనవసరమైన విషయాలు ఎత్తుకొని, నేను అమరావతి తాళ్ళాయిపాలెం అనే చర్చిలో వాక్యం చెప్తా ఉన్నా ఒకసారి, 1వ తారీఖు. ప్రక్కన ఒక కుర్రోడు అంతా అయిపోయిన తర్వాత ఏదో టీ ఇస్తా కూర్చొని, సార్ మేము కూడా ఒక అతను పిలవాలనుకుంటున్నాం సార్ అన్నాడు. అతను ఎక్కడో కడపలో ఉంటాడు, అతను కుర్రోడే. ఆడు నీకెట్ట తెలుసురా అన్న. యూట్యూబ్లో చూస్తున్నాం సార్, ఈ ట్యూబుల్లో అంత కాంట్రవర్సీ అతను. ఇప్పుడు అతను పిలిచి ఇక్కడ ఏం సాధిస్తావు నువ్వు అన్న. అంటే చూడండి, ఆకర్షణ, అనవసరమైన వాటికి ఆకర్షితులు అవుతూ ఉన్నారేమో. మీకు మంచి సంఘం ఉంది, మంచి కాపరున్నాడు, అనవసరంగా మోసం చేసి డూప్ చేసేటువంటి వ్యక్తుల మధ్య మీరు లేరు. ఒక ఉన్నతమైనటువంటి మనస్సాక్షి కలిగిన సేవకుడి మధ్య మీరున్నారు, మంచి సేవకుని కుటుంబం మధ్య మీరున్నారు. ఏదో ఆకర్షణ కనపడుతుంది, తళుకులు వెలుకులు కనపడుతున్నాయని అనవసరంగా పక్క చూపులు చూస్తున్నారేమో. ప్రభు వారిని అడుగుతున్నప్పుడు, ప్రభువా అయ్యా, అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటంటే ఆయన చెప్తున్నాడు, నీ దేవుడిని నీవు ఆరాధించు, నీ పొరుగు వారిని. ఎంత సింపుల్గా. ఇప్పుడు తోమా రాలేదు, దేవుడిని ఆరాధించకుండా దేవుడు కాకుండా పోతాడు యేసు ప్రభు వారు? ఏమిటి అనవసరమైనటువంటి ఒక చెడు గింజలు, ఇత్తనాలు మనసుల్లో వేసి విశ్వాసుల్ని చెదరగొట్టడం కాకపోతే ఇలాంటివన్నీ అవసరం? అది ప్రియ దేవుని సంగమం, మీరు కూడా వాక్యాన్ని చదువుతున్నప్పుడు అసలు ఈ ప్యాసేజ్ ఏం చెప్తుంది, ఈ అధ్యాయం ఏం చెప్తుంది, ఈ బైబిల్ మొత్తం సారాంశం ఏంటి అనేది
అలాగ ధ్యానం చేస్తూ అలాగ అర్థం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన వారమై మనం ఉన్నాం. 5వ ప్రశ్న ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన యేసు ప్రభు వారు అడుగుతూ క్రీస్తు గురించి మీకేం అర్థమైంది చెప్పండి. ఎవరి కుమారుడు క్రీస్తు అంటే ఆ కీర్తనలో 110వ కీర్తనలో ఉంటుంది, దావీదు కుమారుడు క్రీస్తుగా యూదులకు చెప్పబడింది, వాళ్ళు దాన్ని అంగీకరిస్తారు. దావీదు కుమారుడు క్రీస్తు అని అంటారు వాళ్ళు. మరి అదే దావీదు చెప్తున్నాడు కదా కీర్తనలో, ఆ ప్రభువు ఈ ప్రభువుతో అన్నాడని చెప్తున్నాడు. మరి దావీదు ఇతన్ని ప్రభువుగా ఎలా అంటున్నాడు? దావీదు కుమారుడు క్రీస్తు అయితే ఇతను ప్రభు అని ఎలా అంటున్నాడు అని వారి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు మౌనం అయిపోతారు. వాళ్ళు కూడా చదువుదాం చూడండి కాస్త మీకు. 25వ ప్రశ్న 41 నుంచి 46 దాకా, 43వ వచనం. ఆయన దావీదు కుమారుడని చెప్పిరి, అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అది దేవుడు తన కుమారుడు క్రీస్తు గురించి చెబుతూ దావీదు అన్నాడు ఏంటంటే, ప్రభు నా కుమారుడితో చెప్పాను అనాల, కానీ ప్రభు నా ప్రభుతో చెప్పాను అని అంటున్నాడు. ప్రభు అని ఎలా అన్నాడు దావీదు అని అడిగాడు యేసు ప్రభు వారు. అంతే. క్యారమ్ బోర్డు స్టార్టింగ్లో కాయిన్స్ అన్నీ పెట్టి స్ట్రైకర్తో కొడతాం కదా, అప్పుడు ఎట్ట చెదిరిపోతాయో యేసు ప్రభు వేసిన ప్రశ్నకి మొత్తం చెదిరిపోయారు. దీనికి దావీదు ఎలా ప్రభు అన్నాడు క్రీస్తు గురించి, ఎందుకు ప్రభు అన్నాడు అని అడిగాడు. అంతే. నేను ముగిస్తాను చూడండి. దావీదు 45వ వచనం. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడుగునని వారిని అడుగగా ఎవ్వడును మారు మాట చెప్పలేక, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఎవ్వరు మారు మాట చెప్పలేదనంట. మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగా తెగింపు. అది నేను ఇందాక చదివించిన మాట. ప్రభువారి జవాబులకు ఆశ్చర్యపడిపోయారంట. ప్రభువారు మాటలకు ఆశ్చర్యపడిపోయారు, ఇంకేం చెప్పలేకపోయారు. చివరికి ఆయన వేసిన ప్రశ్నకి వారు చెదిరిపోయారు. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆ దినము నుండి ఎవరును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగా తెగింపలేదు. అందుకనే మంగళవారానికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే ప్రశ్నల వారం. మంగళవారానికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే ప్రశ్నల వారం. ప్రభువారు మందిరంలోకి వస్తే అందరూ వచ్చేసి ఆయన మీద దాడి చేసి ప్రశ్నిస్తాం మొదలేస్తూ ఉంటారు. ప్రియదేవుని సంగమా, ప్రశ్నలుగా కనపడిన మన ఆధ్యాత్మిక జీవితానికి అద్భుతమైన సమాధానాలు ఇక్కడి నుంచి మనకు వచ్చినాయి. ప్రభు అధికారం కలిగిన వాడు, నీ సమస్యలను తీర్చగలిగే అధికారం. అసాధ్యమని నీకు కనపడతా ఉన్నాయేమో నీ కుటుంబ సమస్యలు, ప్రక్క వారు గుర్తిస్తూ ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తుంది నీకు ఈ అధికారం అని. ఆ అధికారము కలిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఈరోజు నీ కుటుంబాల్లో, నీ జీవితాల్లో ఆయన కార్యం చేయునుగాక. ఆ అధికారంతో నీ సమస్తమైనటువంటి ప్రతి పరిస్థితిని ఆయన మార్చివేయునుగాక. అసాధ్యమని అనుకుంటున్న నీ పరిస్థితులన్నీ ఆయన అధికారం కింద అవి దిగదుడిపే. రెండోది, ఇంకొక బోధ ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వు కైసరికి దేవునికి. దేవుని దగ్గర నీవు కరెక్ట్గా ఆయనకిచ్చే విషయంలో నువ్వు ఒకళ్ళ పొరపాటుగా ఉంటున్నావా? ఆశీర్వాదకరంగా అటు ఇటు రెండు వైపులను ఉండాలి. మూడోది, మనకు ఒక నిరీక్షణ, పునరుద్ధానం ఉన్నదని ప్రభువారు చెప్తా ఉన్నారు. మీరు సరిగా ధర్మశాస్త్రం తెలియక మాట్లాడుతున్నారా అని అంటాడు అక్కడ. చదవాల బైబిల్ని చదవండి. మీరు ఎప్పుడన్నా నాకు మరొకసారి మరి మీ దాసుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడన్నా భవిష్యత్తులో అసలు ఈ బైబిల్ ఏంటి, అది ఎక్కడ ఎలా వచ్చింది, అసలు ఏంటి దాని నేపథ్యం అని మనం దాన్ని ఒకసారి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడో 3000 సంవత్సరాల కిందట బతికిన వ్యక్తి రాసిన పుస్తకాన్ని ఇప్పుడు యేసు ప్రభు వచ్చి నాకు రాసిన ఒక పుస్తకం, 2 పుస్తకాలు ఎవరు తెచ్చి కలిపారు?
అంత చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఒకసారి తర్వాత ఎప్పుడన్నా చూద్దాం. 4వ ప్రశ్న, ఆయన బైబిల్ మొత్తం సారాంశం ఏంటయ్యా అని అడిగితే, నీ దేవుడిని నీవు పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయన్ని నువ్వు ఆరాధించాలా, నీ పొరుగు వారిని ప్రేమించాలా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మంగళవారము ప్రశ్నల వారంగా, మంగళవారము నీ మీద దాడి చేసి ప్రశ్నించి ప్రభువా నిన్ను చిక్కు పెట్టాలని తలంచినటువంటి వారంగా మేము చూస్తూ ఉన్నాం. ఇంకా సంఘటనలు ఉన్నప్పటికీ ప్రభువా, నీవు మాట్లాడిన మాటలు మేము ధ్యానం చేశాం. అద్భుతంగా నీవు మాట్లాడావు. వారు ఆశ్చర్యపడ్డారని ఉన్నది ప్రభువా. నిజమే, నీవు ఆశ్చర్యకరుడవు, నీవు ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు ప్రభువా. నీకు స్తోత్రాలు. నేనే పునరుద్ధానమని చెప్పిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ లోకంలో మేము శ్రమల గుండా వెళ్ళొచ్చు, శోధన గుండా వెళ్ళొచ్చు, ఇబ్బందుల గుండా వెళ్ళొచ్చు. ఓ మా పునరుద్ధానమైన దేవా, నీకు స్తోత్రాలు. మాకొక దినం బహుమతి ఉన్నదని, బహుమానం ఉన్నదని, నిన్ను హత్తుకుంటామని, నీ సన్నిధిలో మేము నివసిస్తామని, సంతోషంతో భవిష్యత్తు ఉన్నదని ఆ పునరుద్ధానం గురించి నేర్చుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రం. బైబిల్ని ఒక సారాంశంగా చదవడానికి, బైబిల్ని ఒక హోలిస్టిక్గా చదవడానికి, నాయన ముక్కలు ముక్కలుగా చదివి కాంట్రవర్సీ కాకుండా దాన్ని సారంగా మేము చదవగలగడానికి మాకు ఈ దినం నేర్పిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. ఈ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ దాసుని కుటుంబాన్ని బలపరచండి ప్రభువా. వీరి ద్వారా ఇంకా ఎంత శ్రమ శోధన ఉంటే అంతగా ఈ సంఘాన్ని మీరు విస్తరించమని, ఇంకా రెండంతలుగా విస్తరించమని, నీ చిత్తమైతే నీ దాసునికి మరొక సంఘాన్ని మీరు దయచేయమని ప్రభువా. ఇదిగో తండ్రి, తన నివాసం ఉంటున్న ఆ ప్రాంత ప్రజల రక్షణ ఇదిగో ఒక దినాన్న ప్రభు, ఒక చరిత్రగా ఇది నిలిగిపోవడానికి నీ దాసుని ద్వారా సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.